హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూసారు కదా, ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీటిని తెలగపిండి వడియాలని అంటారనమాట. అంటే నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల్ని ఆడిస్తే నూనె వస్తుంది కదా, అప్పుడు ఆడగా ఒక పిండిలా వస్తుందండి, అట్ట ముక్కల్లా ఉంటాయన్నమాట. తెలగపిండి అంటారు వాటిని. ఇదిగో చూసారు కదా, మీకు చూపిస్తున్నాను. వాటితో అయితే వడియాలు చేసుకుంటామండి. అలాగే దీంతో కర్రీలు కూడా చేసుకోవచ్చు, మనకి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలాగ ఒక డబ్బా తీసుకొని, ఇదే మా అత్తయ్య అయితే చేస్తున్నారండి. ఇప్పుడు తెలగపిండిని అంతని కూడా ఒక డబ్బాలో వేసుకొని వాటర్ వేసుకోవాలండి. బాగా అంతా కూడా బాగా మునిగేంత వరకు. చూసారు కదా, దీన్ని మనం ఒక రోజంతా కూడా నానబెట్టాలి. అంటే మినిమము ఒక 12-14 గంటలు నాననివ్వాలండి. తర్వాత మరుసటి రోజు ఏంటంటే మనం మిక్సీలోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, సాల్ట్ కలిపి పొడి చేసుకోవాలండి. వీటిని ఓట్లు అంటారండి. అంటే ఈ తెల్లపిండి వడియాల్లో కలుపుకుంటారు. అవి చాలా పాత, అంటే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే అవి ఉండేవంటండి. ఇప్పుడైతే ఎక్కువగా దొరకట్లేదు. ఎక్కడైనా దొరికితే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇదిగో మేమైతే ఒక 14 గంటలు అయితే నానబెట్టామండి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా చూసారు కదా, ముక్కల్లో వేసాం కదా, అదంతా కూడా పేస్ట్ లాగా అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఈ ఓట్లు ఉన్నాయి కదా, అవైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మనకి మజ్జిగన్నంలోకి, పెరుగన్నంలోకి నంచుకొని తింటే, అలాగే పప్పుచారు, రసం చేసుకుంటాం కదండి, అప్పుడు నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక ఆడుకున్నాం కదా కారపొడి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, సాల్ట్ కలిపి ఆ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాము కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఒక స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలపాలండి. ఇదిగో చూసారు కదా, బాగా కలుపుకున్నాం కదా. ఇవి తెల్ల నువ్వులండి, అందుకని ఇంకా తెల్లగా ఉంది పిండి. నల్ల నువ్వులు అయితే మనకి నల్లగా వస్తాయి అన్నమాట వడియాలు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, దీన్ని అంతా కూడా కలుపుకొని ఒక డబ్బాలో అయితే వేసుకుందాం. ఒక డబ్బాలో వేసుకున్నాం కదండి, దీన్ని అయితే మనం ఒక రోజంతా కూడా, అంటే ఒక రోజు అంటే ఒక నైట్ అంతా కూడా మనం ఇలాగ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని ఉంచుకొని మరుసటి రోజు ఉదయాన్నే, ఎండ మనకు ఉదయాన్నే వస్తుంది కదండి, ఉదయాన్నే దీన్ని మనం ఈ పిండిని, ఈ ముద్దనంతటిని కూడా చిన్న చిన్న వడియాల్లాగా అయితే పెట్టేసుకోవాలి. చూపిస్తాను ఏ విధంగా పెట్టుకోవాలో. ఇదిగో చూసారు కదా, ముందు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలా చిన్న చిన్న వడియాలుగా అయితే చేసుకొని ఇలాగా పళ్ళల్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇదంతా కూడా వడియాలు పెట్టాలి అని అంటే ఒకరితో అయితే ఎక్కువ టైం పడిపోతుంది కదా, సమయం పడుతుందని ఇక్కడ నేను మా అత్తయ్య కలిసి ఇద్దరం కూడా కలిపి అయితే ఇలాగ వడియాలని పెట్టుకున్నాము. మన నచ్చిన సైజులో అయితే పెట్టుకోవచ్చండి. చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనకి ఎక్కువగా న్యాచురల్గా మనం నూనెలు అనేవి ఆడించుకుంటున్నాం కాబట్టి, నువ్వుల నూనె అది ఆడించుకుంటున్నాం కాబట్టి, బయట మిషన్లతో అమ్ముతున్నారు కాబట్టి, నూనెలు ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలగపిండి అని అంటే ఇస్తారండి. అక్కడ తీసుకొని ఇంకో చూసారు కదా, ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనకి పెరుగన్నంలోకి, రసంలోకి, పప్పుచారు ఇలాగ తిన్నప్పుడు, ఏదైనా సరే తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
చూసారు కదా, వీటిని అయితే మేము ఇప్పుడు ఇలాగా ఆరబెట్టేసుకున్నామండి. ఎండలో అయితే పెట్టేసాము. ఇవి మనకి ఒక 2 రోజులైనా సరే ఎండాలి. 2 రోజులు బాగా ఎండ ఉంటే సరిపోతుందండి, లేదంటే ఒక 3 రోజులు ఇలా పడుతుంది. చూసారు కదా, ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేసాయి. వడియాలు రెడీ అయిపోయినట్టే. నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.